ఏమైందండి ప్రసాద్ గారు? వాయిస్ స్ట్రక్ అవుతున్నట్టుంది చూడండి సార్ ఒకసారి మరి. కట్ అవుతున్నట్టుంది. అందరికీ వినిపిస్తుందండి, క్లియర్ గా ఉందా? వినిపిస్తుంది కానీ క్లారిటీ లేదు. క్లారిటీ లేదండి. ఒక 1 మినిట్ అండి. నేను జస్ట్ మళ్ళీ ఒకసారి మైక్ ఒకసారి నేను సెట్ చేసుకుంటాను. జస్ట్ 2 మినిట్స్. మంది వస్తారు. 10 మందిలో నీదొకటి ఇద్దరు పోయారు అంటే 8 మంది అంతే. దీని హలో, ఇప్పుడు వాయిస్లో క్లారిటీ ఉందండి? వీడియో రావట్లేదు. వాయిస్ నట్టుంది. వాయిస్ క్లారిటీ ఉందా? ఓకే. ఓకే. ఓకే అండి, కెపాసిటర్ గురించి మనం స్టార్ట్ చేస్తాం. జనరల్గా ఏంటంటే కెపాసిటర్ మనకు కనిపించడానికి ఎలా ఉంటుందంటే సిల్వర్ బాడీ వచ్చేసి బ్రౌన్ ఉంటుంది. దీనికి కెపాసిటర్ యొక్క సింబల్ వచ్చి ఇది. ఇప్పుడు చూడండి, ఇది ఇది కెపాసిటర్ యొక్క సింబల్. దీన్ని మనం మెజర్మెంట్ ఏంటంటే ఫెరడ్. మెజర్మెంట్ యూనిట్ అంటే మనం ఎలా కొలుస్తామని. ఫర్ ఎగ్జాంపుల్, వాటర్ని లీటర్స్లో కొలుస్తాం, రైస్ని కేజీస్లో కొలుస్తాం. అలానే కెపాసిటర్ని ఫెరాడ్లో కొలుస్తాం. దీని డినోటింగ్ లీటర్ వచ్చి సి. అంటే దీన్ని గుర్తుపట్టే అక్షరం. దీన్ని ఎలా గుర్తుపడతామంటే సి అనే అక్షరంతో గుర్తుపడతాం. అంటే మనకి ఎలా ఉంటుందంటే సితో పాటు ఒక సింబల్ ఇలా ఉంటుంది. అప్పుడు మనం దాన్ని కెపాసిటర్ అని అనుకోవాలి. సితో పాటు సింబల్ ఇలా ఉంటుంది. అలానే వీటి ఫంక్షన్స్ అంటే అసలు ఇది ఏం పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. వీటి పని ఏంటంటే చార్జ్ అండ్ డిశ్చార్జ్, స్టోర్స్ ఎనర్జీ, పాస్ ఏసీ, బ్లాక్స్ డీసీ, ఫిల్టర్. ఇక్కడ మనకి చార్జ్ అండ్ డిశ్చార్జ్ అనే పదం వచ్చిందంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి. అంటే వోల్టేజ్ చార్జ్ అవుతుంది మరియు డిశ్చార్జ్ అవుతుంది, రెండు. అలానే స్టోర్స్ ఎనర్జీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం దేన్నైనా మనం స్టోర్ చేసుకోవాలనుకోండి, దాని కెపాసిటీని బట్టి అది స్టోర్ అవుతుంది. అలానే ప్రతి కెపాసిటర్ కూడా దాని యొక్క వాల్యూ అంటే స్టోరేజ్ కెపాసిటీని బట్టి వోల్టేజ్ అనేది స్టోర్ అవుతుంది. మూడోది పాస్ ఏసీ, బ్లాక్స్ డీసీ. అంటే పాస్ ఏసీ, బ్లాక్స్ డీసీ అంటే జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే ఏసీని పాస్ చేస్తే మళ్ళీ డీసీని బ్లాక్ చేస్తే మనం పెట్టేది అడాప్టర్ ఛార్జర్ కదా, బ్యాటరీ కదా, ఎలా అంటారు. దానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక చిన్న దీనికోసం మనం ఏం చేద్దామంటే అండి, ఒక చిన్న ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను మీకు. టీ. స్క్రీన్ కనబడుతుందండి అందరికి? ఓకే. ఒక చిన్న మనం ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను, ఇలిస్ట్రేషన్, లైవ్ ఎగ్జాంపుల్. దీంతో అసలు కెపాసిటర్ రోల్ ఏంటో మనకు తెలుస్తుంది. నాకు ఒక చిన్న బల్బుని, ఎల్ఈడి బల్బుని వెలిగించేది ఉంది. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే
ఒక బ్యాటరీని నేను తీసుకున్నాను. ఇది ఎందుకంటే బ్యాటరీకి ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటుంది కాబట్టి ఓ బ్యాటరీ తీసుకున్నా. దీంట్లో ఒక 4 వోల్ట్స్ బ్యాటరీ ఉంది. పెన్సిల్ షిల్ లాంటిది మనం ఏమనుకుందంటే ఒక 4 వోల్ట్స్ బ్యాటరీ ఉంది. అయితే నాకు ఈ బ్యాటరీతో నాకు ఏం చేసేది ఉందంటే చూడండి, ఒక ప్లస్ ఒక మైనస్ ఉండాలి కాబట్టి ఇది మైనస్కి సింబల్ గ్రౌండ్. అయితే నేను ఇక్కడ ఒక ఎల్ఈడి బల్బును వెలిగించాలి. నేను ఒక ఎల్ఈడి బల్బ్ తీసుకుంటాను. ఇది ఎల్ఈడి బల్బ్ అనమాట. అంటే ఇది సింబల్. ఇప్పుడు మీరు కంగారు పడొద్దు, ఇవి సింబల్స్ అనమాట. మనకి సిమాటిక్ సింబల్స్ని బట్టే ఎలక్ట్రానిక్స్లో అన్ని సింబల్స్ ఉంటుంది. అయితే నేను ఏం చేశానంటే ఈ 4 వోల్ట్స్ బ్యాటరీని ఇక్కడ నుంచి దీనికి పెట్టాను. ఇప్పుడు నాకు చెప్పండి ఏమైంది? బ్లాస్ట్ అయింది. బల్బ్ అనేది చార్జ్ అయింది, డిశ్చార్జ్ అయింది. ఛార్జ్ అయింది, డిశ్చార్జ్ అయ్యి కాలిపోయింది. ఉన్న దానికన్నా ఎక్కువ అయిపోయింది. దీనికి 2-3 రీజన్లు చెప్తాను. ఫస్ట్ రీజన్, బల్బుకి కావాల్సింది 2 వోల్ట్స్. 2 వోల్ట్స్. నేను ఇస్తుంది ఎంత? 4 వోల్ట్స్ ఇచ్చాను. ఓకే, దట్ ఈస్ ద మెయిన్. అయితే దీనికి నేను ఏం చేస్తానంటే ఒక చిన్న వీటి మధ్యలో ఒక రెసిస్టర్ని పెడతాను. మీకు ఇంకా రెసిస్టర్ చెప్పలేదు, నేను చెప్తాను. ఇది రెసిస్టర్ యొక్క సింబల్ అండి. జిగ్జాగ్ కనబడుతుంది చూసారా, ఇది రెసిస్టర్. ఒక రెసిస్టర్ని నేను పెట్టాను. దాని వాల్యూకి ఒక 100 దాని వాల్యూ, 100 ఓమ్స్ దాని వాల్యూ. ఇప్పుడు నేనేం చేశాను, కనెక్ట్ అంటే చూడండి, వోల్టేజ్కి మరియు దేనికి మధ్యలో ఎవరున్నారండి? ఇది రిజిస్టర్. బల్బ్కి మధ్యలో ఒక రెసిస్టర్ని పెట్టాను. ఇప్పుడు దీన్ని నేను రన్ చేస్తున్నాను. చూడండి ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ఏమని చెప్పండి? వెలిగింది. బల్బ్ వెలిగింది. ఎందుకు వెలిగిందంటే ఈ రెసిస్టర్ ఏదైతే మనకి ఇక్కడ రెసిస్టర్ ఉందో ఇది మన కరెంట్ని కంట్రోల్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి సార్, ఈ రెసిస్టర్ కరెంట్ని కంట్రోల్ చేస్తుంది. కరెంట్తో పాటు వోల్టేజ్ని కూడా ఆపుతుంది. రెసిస్టర్ యొక్క ప్రాముఖ్యత అదే. ఎవ్వరూ ఆపలేరు, కానీ ఇది మాత్రం ఆపగలుగుతుంది. సో నేనేం చేశాను, నాకు కావాల్సిన దాని ప్రకారమే ఒక రెసిస్టర్ని మధ్యలో పెట్టాను, బల్బ్ అనేది వెలుగుతుంది. అయితే ఇక్కడ ఈ బల్బుకి సరిగ్గా మనం చూస్తే 2 వోల్ట్స్ కావాలి, 20 మిలియాంప్స్. ఏంటండి ఇది 20 మిలియాంప్స్ అంటే? ఇది కరెంట్. గుర్తుపెట్టుకోండి సార్, ఇది కరెంట్. ఇది ఏంటండి? వోల్టేజ్. అంటే బల్బు వెలగడానికి మనకి వోల్టేజ్తో పాటు కరెంట్ కూడా కావాలి. మళ్ళీ కరెంట్ ఎంత కావాలి? దానికి కావాల్సిందే కావాలి. ఇప్పుడు నాకు ఇష్టం వచ్చిన వాల్యూది రెసిస్టర్ పెట్టాను అనుకోండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ 100 బదులు దీని 100 ఓమ్స్ అంటారు దీని వాల్యూని. 100 బదులు దీన్ని ఏం చేస్తాను, ఒక 500 పెంచుతాను. 500 వాల్యూ పెట్టాను. ఇప్పుడు చెప్పండి ఏమైంది? డిమ్ అయింది. డిమ్ అయిపోయింది. అంటే దానికి కావాల్సిన కరెంట్ రావట్లేదు. సరిగ్గా చూడండి, వోల్టేజ్ మాత్రం కొంచెమే తగ్గింది, కానీ కరెంట్ ఎంత తగ్గింది? 20 ఉండాల్సింది 4.3కి వచ్చేసింది. 4.3. అవునా? అంటే దీని మీనింగ్ ఏంటంటే మనకి ఎవరికైతే కరెంట్ సప్లై కావాలనుకుంటే దానికి తగ్గట్టు కరెంటే రావాలి. ఎక్కువ ఇచ్చినా కష్టమే, తక్కువ ఇచ్చినా కష్టమే. ఇప్పుడు నేను 500 పెట్టాను. 500 బదులు ఏం చేస్తానంటే చేంజ్ చేసి 50 లేకపోతే 40 పెడతాను. చూడండి ఏమైందో చెప్పాలి. తక్కువది పెట్టాను. ఏమైంది సార్ తక్కువ పెడితే? గ్లాస్. అంటే దీని మీనింగ్ ఏంటంటే మీరు కరెంట్ తక్కువ ఇచ్చినా కష్టమే, కరెంట్ ఎక్కువ ఇచ్చినా కష్టమే. ఈ ఇద్దరిని కంట్రోల్ చేసేది ఎవరంటే రెసిస్టర్. ఈ రెసిస్టర్ యొక్క వాల్యూని బట్టే కరెంట్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఈ రెసిస్టర్ వాల్యూని ఏం చేస్తానంటే తీసేసి అదే 100 పెట్టేస్తాను. చూడండి ఇప్పుడు వెలుగుతుందా? నార్మల్గా వెలుగుతుంది కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు ఒక్క బల్బుకి బదులు నాకు ఇంకో 2 బల్బుని యాడ్ చేస్తాను. చూద్దాం ఏమవుతుందో. ఒకటి, 2. అంటే మొత్తం ఇందాక ఒకటే ఉండే సార్, ఇప్పుడు ఇంకో 2 యాడ్ చేశాను. ఏం జరిగిందో మీరు చెప్పాలి. లైట్ గా వెలుగుతుంది. లైట్ డిమ్ అయిపోయింది. ఇంకోటి ఒక మార్పు జరిగింది. ఏంటి చెప్పండి? చెప్పండి సార్. వోల్టేజ్ తక్కువ అయింది. వోల్టేజ్ కొంచెం తక్కువైంది. కరెంటు
కరెంట్ కూడా తక్కువైంది సార్. కరెంటు అంతకుముందు 20 మిల్లీ యాంప్స్ ఉండే, ఇప్పుడు నేను ఇప్పుడు 3 పెట్టేస్తే మూడిటిని 7.3 అంటే ఏం చేసుకుంది, షేర్ చేసుకుంది. గమనించారా? షేర్ చేస్తుంది. Yes. పవర్ షేర్ డివైడ్ చేసు- ఆ, షేర్ చేసుకుంది. ఇప్పుడు ఇంకో 2 యాడ్ చేస్తాను సార్. milliamps అవుతుంది. ఆ, ఇంకో 2 యాడ్ చేయడం వల్ల మనకి అంటే ఏమవుతుంది, ఫస్ట్ మనకి నష్టం కలుగుతుందా లేదా, అసలు వెలుగుతుందా, మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే మనకి బేసిక్ ఎలక్ట్రానిక్స్ అనేది మనకు అవగాహన వచ్చింది అనుకోండి సార్, మనమే ఇంట్లో చిన్న చిన్న రిపేర్లు చేసుకోవచ్చు. చూడండి, మీరు అన్నట్టు 4 అయిపోయింది మొత్తం. మళ్ళీ అంటే నేను ఎంత ఇస్తుంటే అంత షేర్ అయిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ మీ అందరికీ. ఇప్పుడు నాకు ఈ 5కి 5 బల్బు వెలగాల, ఏం చేయను మంచిగా? కరెంట్ పెంచాలి, ఆంపియర్ పెంచాలి. ఓకే, ఏం చేయను? మీరు దానికి ఏం చేయాలి చెప్పండి, కరెక్ట్ చెప్తున్నారు. వోల్టేజ్ 8 పెట్టండి. వోల్టేజ్ 8 పెట్టమంటారా? ఓకే, లేదు సార్, వోల్టేజ్ 4 ఉండాలి, ఆంపియర్ మాత్రం పెరగాలి. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే మనకి ఇప్పుడు ఉందో, మనం బ్యాటరీ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 వోల్ట్స్ బ్యాటరీయే కదా. ఇప్పుడు మన ఫోన్లో బ్యాటరీ ఉంటుంది. నాకు ఎక్కువ కావాలని చెప్పి 2 బ్యాటరీలు కనెక్ట్ చేయలేను కదా, ఎస్ సార్. అవునా? మనం ఏ Yes. మోడిఫికేషన్ చేసినా సర్క్యూట్లోనే మోడిఫై చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బ్రదర్స్, పవర్ సప్లై అనేది ఎప్పుడు చేంజ్ అవ్వదు. ఏదైతే పవర్ సప్లై ఉందో ఇది ఎప్పుడు చేంజ్ అవ్వదు. అంటే ఈ పవర్ సప్లై అంటే మన ఫోన్లో బ్యాటరీ అని అర్థం. మన బ్యాటరీ చేంజ్ చేయలేం కదా, ఛార్జ్ చేయగలుగుతాం కానీ ఆ బ్యాటరీలో ఉన్న 4 వోల్ట్లు 4 అవుతుంది కానీ 20 అయితే అవ్వదు, అవునా? ఇది నేను చేంజ్ చేయలేను. అప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి? నెక్స్ట్ ఒక ఆప్షన్ మీరు అన్నట్టు ఆంపియర్స్ తక్కువ చేయండి. పెడితే అవుతుంది. చలో మీరు అన్నట్టు Ampere. ఫస్ట్ ఓ పని చేద్దాం, బ్యాటరీ మీరు అన్నట్టు వోల్టేజ్ చేంజ్ చేద్దాం. లేదు సార్, ఇంకో ఆంపియర్స్ బ్యాటరీ తక్కువ పెట్టేద్దాం, చేయండి. ఇంకో బ్యాటరీ పెట్టేస్తే ఇంకో బ్యాటరీ Ampere పెరుగుతుంది. చూడండి, ఇప్పుడు ఆయన అన్నట్టు నేను 8 పెట్టాను, వెలుగుతున్నాయి. వెరీ గుడ్. కానీ ఆంపియర్ ఏమో 500 50 పెట్టండి సార్. అయితే ఇప్పుడు దీన్ని మనం ఇంకో విధంగా చూద్దాం. అదే 4 వోల్ట్స్ని ఏం చేద్దామంటే ఇక్కడ 50. ఉన్న రెసిస్టర్ ఉంది చూసారా, ఈ రెసిస్టర్ యొక్క వాల్యూని కొంచెం తగ్గిద్దాం. చూడండి, ఇప్పుడు చూడండి సార్, వర్కౌట్ అయిపోయిందా? అయింది సార్. అంటే ఏంటి, నేను వోల్టేజ్ని మార్చలేదు, ఎందుకంటే నా దగ్గర ఉంది ఒకటే బ్యాటరీ. కానీ నేను ఏది మార్చుకోగలను? రెసిస్టర్ని మార్చుకోగలను. Register. సో ఒక్క రెసిస్టర్ మీ ఫోన్ని డెడ్ చేస్తుందండి, గుర్తుపెట్టుకోండి సార్. ఒక్క రెసిస్టర్ ఫోన్ని డెడ్ చేస్తుంది కంపల్సరీ. ఒక్క రెసిస్టర్ వల్ల ఫోన్ రీస్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నాకు చెప్పండి, ఒకవేళ ఒక రెసిస్టర్ ఎక్కడి నుంచి అయినా పోయిందంటే దాని సేమ్ వాల్యూ వేయాలా, లేకపోతే వేరేది మనకి ఇష్టం వచ్చిన వాల్యూ వేసుకోవచ్చా? సేమ్ Same Value ఇస్తేనే correct. ఒకవేళ తీసేస్తే నడుస్తుందా రెసిస్టర్ని? నడవదు. నడవదు. ఒక్కసారి తీసి పెడదాం, మనం చూద్దాం, అది కూడా ప్రాక్టికల్ చేసేద్దాం. ఫ్యూజ్ అయితే తీసేయచ్చు. ఇప్పుడు చూడండి, తీసేసాను. ఓకే, మీకు క్వశ్చన్ సార్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టార్ట్ చేయగానే ఫస్ట్ ఏమవుతుందో చెప్పాలి. రెండోది, ఒకవేళ పాడవుతే ఎన్ని లైట్లు పాడవుతాయో చెప్పాలి. సార్ కొంచెం మ్యూట్ లో పెట్టుకుంటారా హరికృష్ణ గారు? సార్ అందరినీ మ్యూట్ లో చేసేసేయండి, డౌట్స్ ఉన్నప్పుడు హ్యాండ్ రైజ్ చేయండి. ఒక్క నిమిషం. ఓకే అండి, ఓకే సార్. ఇప్పుడు చూడండి, ఎవరైతే ఆన్సర్ చేయాలో వాళ్ళు అన్మ్యూట్ చేసి పెట్టుకోండి. 1, ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ అంటే, ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు అన్ని లైట్లు వెలుగుతాయా లేదా? క్వశ్చన్ నెంబర్ 1. 2, అసలు వెలగదా? 3, ఒకవేళ వెలుగుతే ఎన్ని లైట్లు వెలుగుతాయి, ఎన్ని లైట్లు వెలగవు? 3, 4, ఒకవేళ పాడైపోతే ఎన్ని పాడవుతాయి, ఎన్ని ఆన్ అవుతాయి? 4 క్వశ్చన్లు. వెలుగు సార్. అసలు వెలగదా? ఓకే, సార్ మిగతా వాళ్ళు వెలుగుద్ది చెప్పండి. కానీ సార్, షార్ట్ అన్ని అవుతుంది సార్. burn అవుతుంది సార్. బ్లాస్ట్ అవుతాయి సార్, ఏంటండి? అన్ని బ్లాస్ట్ అన్ని బర్న్ అవుతుంది సార్ బల్బ్. అన్ని బర్న్ అయిపోతాయి. ఓకే, మిగతా వాళ్ళు ట్రై చేయండి సార్, మనం ఎటు రిజల్ట్ తెలిసిపోతుంది 2 నిమిషాల్లో. ఒక లైట్ పాడైపోతుంది సార్.
ఒక లైట్ పాడైపోతుంది. ఓకే, రైట్. అన్ని వెలుగుతాయి సార్, అన్ని వెలుగుతాయి. అన్ని అన్ని వెలుగుతాయి. ఓకే, రైట్, డన్. ఇప్పుడు ఒకసారి నేను దీన్ని రన్ చేస్తాను. రన్ చేస్తే ఏమవుతుందో చెప్పాలి. ఏమైంది? అన్ని బ్లాస్ట్ అన్ని పాడైపోయి లేదు కదా. ఆ, చూడండి, ఒక విషయం చెప్తున్నాను చూడండి. ఒక చిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది చెప్పడానికి కారణం కూడా ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది. నేను మీకు చెప్పాను, ఇటువైపు ప్లస్ ఇటువైపు మైనస్. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నలుగురం ఉన్నాం అనుకోండి. నలుగురం ఏం చేస్తున్నారంటే చేయి పట్టుకుని అందరం కూర్చున్నాం. ఓకే, అయితే ఒకవేళ నాకు షాక్ తగిలితే మీకు తగులుతుందా తగలదా? ఆ, తగలడానికి కారణం ఏంటి చెప్పండి? మనం అందరం గ్రౌండ్ కి కనెక్ట్ అయి ఉన్నాం. అంటే మన కాలు నేలకి కనెక్ట్ అయి ఉన్నాయి. అర్థమైందా సార్? మన కాలు నేల కనెక్ట్, నలుగురికి నేల కనెక్ట్ అవ్వడం అంటే ఇది అనమాట సింబల్. ఇది గ్రౌండ్ సింబల్ సార్. చూడండి, ఈ 4 అంటే ఒక్కటి పాడైన అన్ని లైన్ గా పాడైపోతాయి. అంటే చూపించేస్తాయి మొత్తం. అర్థమైందండి? ఒకవేళ దీంట్లో ఒక్కరికి షాక్ తగిలినా నలుగురికి షాక్ తగులుతుంది. సో అలానే రెసిస్టర్ లేకపోతే ఇవన్నీ లైనే షార్ట్ అవుతుంది. మళ్ళీ మనం చూడండి రెసిస్టర్, అదే మళ్ళీ రెసిస్టర్ని తీసుకొచ్చి పెట్టేస్తే మళ్ళీ మన లైన్ సెట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఆన్ చేస్తాను. వర్కౌట్ అయిపోయిందా? రెసిస్టర్ యొక్క ఇంపార్టెన్స్ అర్థమైందా సార్? అవును. ఆ, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుతుంది కెపాసిటర్. ఇప్పుడు కెపాసిటర్ యొక్క ఇంపార్టెన్స్ మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు ఈ బల్బులు వెలుగుతున్నాయండి. ఓకే, ఇప్పుడు ఈ బల్బులు వెలుగుతుంటే ఇప్పుడు నేను ఏంటంటే ఈ బల్బులకి స్విచ్ ఓడి పెడదాం అనుకుంటున్నాను. ఈ బల్బులకి స్విచ్ ఓడి పెడదాం అనుకుంటున్నాను. స్విచ్ దేనికి పెడదాం అనుకుంటున్నాను? ఆన్ ఆఫ్ బటన్ చేయాలి కదా, పెట్టాలి కదా. మన ఇంట్లో ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. సో దానికోసం నేనేం చేస్తానంటే ఒక స్విచ్ ఓడి పెడతాను. ఇక్కడ ఒకటి ఆన్ ఆఫ్ బటన్ అంటారు దీన్ని. ఒక స్విచ్ పెట్టాను. ఇది ఆన్ ఆఫ్ బటన్ అండి. ఇప్పుడు నేను రన్ చేసి చూడండి, స్విచ్ ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా? ఓపెన్ ఉంది కదా, ఓపెన్. ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేయగానే ఏమైంది సార్? స్విచ్ చేయగానే అన్ని లైట్లు వెలిగాయి. మళ్ళీ చూడండి, ఇక్కడ నేను స్విచ్ని తీసేయగానే ఏమవుతుంది? మళ్ళీ ఆఫ్. అంటే ఒకసారి ఆన్, ఒకసారి ఆఫ్. చూడండి, ఆన్ ఆఫ్, ఆన్ ఆఫ్, ఆన్ ఆఫ్. చూడండి, ఇప్పుడు మన ఇంట్లో స్విచ్ని ఆన్ ఆఫ్ చేస్తాం కదా. అయితే ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే ఇక్కడ నేను ఒక కెపాసిటర్ పెడదామని అనుకుంటున్నాను. మధ్యలో ఒక కెపాసిటర్ని పెడదామని అనుకుంటున్నాను. చూడండి, సేమ్ మనం ఇందాక చూసాం కదా సింబల్, చూసాను సార్. దీని ఒక వాల్యూని పెట్టి ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పాలి సార్. నేను ఇప్పుడు దీన్ని రన్ చేశాను. స్విచ్ ఆఫ్లో ఉంది, అవునా? స్విచ్ ఆన్ చేయగానే చూడండి ఏమవుతుంది? లైట్లు వెలిగాయా? అవును. ఇప్పుడు నేను స్విచ్ ఆఫ్ చేస్తే ఏమవ్వాలా? ఒకవేళ నేను స్విచ్ ఆఫ్ చేశానంటే బల్బ్స్ ఆఫ్ లైట్స్ ఆఫ్ అయిపోవాలి కదా. ఇప్పుడు చూడండి, ఆఫ్ అయినాయా? చెప్పండి. ఇప్పుడు కెపాసిటర్ పవర్ ఇస్తుంది. కెపాసిటర్ పవర్ ని ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది. రిలీజ్ చేస్తుంది. అర్థమైందా సార్? ఇప్పుడు చూడండి, స్విచ్ ఆఫ్ ఉన్నప్పుడు కెపాసిటర్లో ఉన్న పవర్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఇది బ్యాటరీ లాగా పనిచేస్తుంది. చూడండి సార్, ఇక్కడ దాంట్లో ఉన్న శక్తి కొద్దీ బ్యాటరీలో ఎప్పుడైతే నేను ఆన్ చేస్తానో ఫస్ట్ కెపాసిటర్ ఛార్జ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఛార్జ్ అవగానే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫ్లో అవుతుంది. కాసేపు మెల్లమెల్లగా చూడండి, ఇప్పుడు ఫ్లో అయింది. అర్థమైందా సార్? ఎప్పుడైతే నేను ఆఫ్ చేశానో కెపాసిటర్ ఏంటంటే ఇన్వర్టర్ లాగా పనిచేస్తుంది. చూడండి,
చూడండి, ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేస్తున్నాను. మీకు ఏమైనా తేడా తెలుస్తుందా నేను ఆన్ ఆఫ్ చేశానని? వోల్టేజ్ ఎక్కువ తక్కువ అయిపోయింది. వోల్టేజ్ ఏం ఎక్కువ తక్కువ అవ్వదు సార్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇన్వర్టర్ ఉంది. ఇప్పుడు ఇన్వర్టర్ మనం ఇంట్లో పెట్టుకున్నాం. మనం 2 ఫ్యాన్లు అని అనుకున్నాం. మీరు ఆన్ ఉన్నా లేకున్నా కూడా 2 ఫ్యాన్లు వస్తాయి కదా. అవును. అంటే ఇన్వర్టర్లు ఎప్పుడైనా మీరు ఇన్వర్టర్ ఓపెన్ చేసి చూసారా ఆ బాక్స్? ఇంత పెద్ద పెద్ద టిప్కాన్ కెపాసిటర్లు ఉంటాయి. మ్మ్. ఇన్వర్టర్లో కూడా ఇంత పెద్ద పెద్ద టిప్కాన్ కెపాసిటర్లు ఉంటాయి. అంటే ఈ కెపాసిటర్ అనేది ఏం చేస్తుందంటే మొత్తం మనకి దీని ఏం పని చేస్తుందంటే చార్జ్ అండ్ డిశ్చార్జ్ పని ఇక్కడ జరుగుతుంది మొత్తం. అంటే ఇది మనం ఐసీ అనుకుంటే కనుక ఈ ఐసీలో ఏమవుతుందంటే మనం ఐసీలు చూసాం కదా, ఐసీలో ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ జరుగుతుంటుంది. అయితే ఆన్ ఆఫ్ జరిగినప్పుడు ఇలా ఐసీ పక్కనున్న కెపాసిటర్లు ఏం చేస్తాయంటే ఛార్జ్ అయిపోయి వాటి నుంచే పవర్ సప్లై ఇవ్వడం మొదలెడుతుంది. మొత్తం చూడండి మొత్తం. దీనివల్ల ఏమవుతుందంటే అంటే పవర్కి కావాల్సిన కన్జంప్షన్ ఏంటంటే అందరికీ సరిగా వాడుతుంది. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు వాటర్ నా దగ్గర ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 100 లీటర్స్ వాటర్ ఉంది. అలా అని చెప్పేసి ఆ 100 లీటర్స్ వాటర్లో మనం ఏంటంటే ఒకటేసారి వదిలేను అనుకోండి, కొందరు పట్టుకుంటారు, కొందరు పట్టుకోరు. అవునా? అలానే నేను ప్రతి ఇంటి దగ్గర ఒక చిన్నది ఏంటంటే ట్యాంక్ లాగా పెట్టాను అనుకోండి, ఆ ట్యాంక్ని ఫిల్ చేశాను అనుకోండి, వాళ్ళకి కావాల్సినప్పుడు వాడుకుంటారు. అలానే ఈ కెపాసిటర్లు ఏమవుతాయంటే ఫస్ట్ ఫుల్ ఛార్జ్ అయిపోయి రెడీగా ఉంటాయి. మీరు గమనించండి, మీ ఫోను 2% లేదా 1% వచ్చేంత వరకు ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వదు. ఎప్పుడైనా గమనించారా? చెప్పండి సార్. Yes. మన ఫోన్ 2% వచ్చేంత వరకు స్విచ్ ఆఫ్ అవ్వదు. ఎందుకు స్విచ్ ఆఫ్ అవ్వదండి? ఈ కెపాసిటర్లు హెల్ప్ చేస్తుంటాయి. ఎప్పుడైతే మీది 1% అవుతుందో గమనించండి, ఇట్లా లోగో వచ్చి ఆఫ్ అయిపోతుంది. అంటే 1% రాగానే అన్ని కెపాసిటర్లు డిశ్చార్జ్ అయిపోతాయి ఎట్ ఏ టైం. దానివల్ల మన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. సో ఈ కెపాసిటర్ అనేది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. ప్రతి ఐసీకి మనం చదివాం, ప్రతి ఐసీకి ఏంటంటే కెపాసిటర్ కనెక్ట్ అయి ఉంటుంది. ఒకసారి చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనం ఏంటంటే మీకు చెప్పాను కదా, లేటెస్ట్ జనరేషన్ ఫోన్ OnePlus 9 Pro. ఇది మనం చూసినప్పుడు అన్నా రాసింటున్నా వస్తా. ఇక్కడ చూడండి, ఇప్పుడు సరిగ్గా గమనించండి సార్, ప్రతి ఐసీ పక్కన కెపాసిటర్ ఉన్నాయి. కెపాసిటర్ చూడండి, కనబడుతున్నాయా? ఐసీ ఉంది, కెపాసిటర్, ఐసీలు ఉన్నాయి, కెపాసిటర్. అలానే చూడండి సార్, ప్రతి దాని దగ్గర ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కెపాసిటర్లు ఉన్నాయి కదా, ఇక్కడ కెపాసిటర్లు ఉన్నాయి. ప్రతి ఐసీ అండి, అది ఇదని కదా, ఏ ఐసీ ఉన్నా కూడా మనకి కెపాసిటర్లు అనేది కంపల్సరీ ఉంటాయి. ఇక్కడ కూడా చూడండి సార్, చూడండి, ఇక్కడ ఐసీ ఉంది, ఇక్కడ కెపాసిటర్, ఇక్కడ ఐసీ ఉంది, కెపాసిటర్, ఇక్కడ ఐసీ ఉన్నాయి, కెపాసిటర్. అన్ని దాంట్లో అంటే కెపాసిటర్ లేకుండా ఐసీ పని జరగదు. సో కంపల్సరీ ఏంటంటే ఇన్ని కెపాసిటర్లు ఉన్నాయి అంటే ఏంటి, వీళ్ళందరూ బ్యాకప్ లాగా యూజ్ అవుతారు. మన ఫోన్లో వోల్టేజ్లు కొంచెం అప్ సైడ్ డౌన్ అయినా, అంటే అప్ సైడ్ డౌన్ అంటే బ్యాటరీలో వోల్టేజ్ తగ్గుతున్నా కూడా ఈ కెపాసిటర్లు ఏం చేస్తాయంటే వాటిని బూస్ట్ చేస్తుంటాయి మొత్తం. అంటే ఐసీకి తెలియదు ఏంటి వోల్టేజ్ తగ్గుతుందా, ఏంటి బ్యాటరీ 1% ఉందా 2% ఉందా, ఐసీకి తెలియదు. ఎందుకు తెలియదు అంటే కెపాసిటర్లు కంటిన్యూగా ఇస్తూనే ఉంటాయి వోల్టేజ్లు. సో కెపాసిటర్ లేకుండా వోల్టేజ్ అనేది ఫ్లో అవ్వదు. ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ చూడండి సార్, ఒక్క కెపాసిటర్. ఇప్పుడు నేను ఒకవేళ దీన్ని ఇంకో 2-3 పెట్టాను అనుకోండి, ఇక్కడ కెపాసిటర్లు, ఇంకో కెపాసిటర్ పెడతాను. ఇప్పుడు నేను ఇంకో కెపాసిటర్ పెట్టడం వల్ల నాకు వచ్చే నష్టమా లేకపోతే ఉపయోగం ఏంటి చెప్పండి సార్? ఇంకో కెపాసిటర్ పెడితే పవర్ ఎక్కువ వస్తుంది సార్. అంటే మనకి ఏంటంటే బ్యాకప్ అనేది ఎక్కువ వస్తుంది. చూడండి, ఇప్పుడు చూడండి, ఈ కెపాసిటర్ నేను మంచి పెద్ద సైజ్ కెపాసిటర్ పెడతాను. దీని యొక్క వాల్యూ
10 పెట్టడం బదులు దీన్ని ఏం చేస్తాను, దీని వాల్యూ ఎక్కువ పెట్టాను. ఇప్పుడు ఒకసారి ఆన్ ఆఫ్ బటన్ చేసిన తర్వాత చూడండి చాలా సేపటి వరకు ఇప్పుడు చూడండి, ఇది చూడండి ఫస్ట్ ఛార్జ్ అయింది కదా, మెల్లమెల్లగా ఛార్జ్ అవుతుంది చూడండి. ఒక్కసారి నేను ఇది తీసేస్తాను, చూడండి సార్ ఎంతసేపటి వరకు ఉంటున్నాయి. ఇందాక ఒక సెకండ్కి ఒక 2-3 సెకండ్లకే పోయింది కదా, కానీ ఇప్పుడు చూడండి చాలా సేపు వరకు వెలుగుతుందా. డౌన్ అవుతుంది మెల్లగా. ఇదండి కెపాసిటర్ యొక్క ఇంపార్టెన్స్. కెపాసిటర్ లేకుండా సర్క్యూట్ అనేది మళ్ళీ మనకి పనిచేయదు. సో కంపల్సరీ మనకి ప్రతి సర్క్యూట్కి కెపాసిటర్ అనేది ఉంటుంది. దాంతోపాటు ఇందాక ఇప్పుడు మనం ఒకసారి రెసిస్టర్ గురించి చూద్దాం. రెసిస్టర్ ఏం చేస్తుంది, దాని వర్కింగ్ స్ట్రక్చర్ ఏంటో ఒకసారి చూద్దాం. మళ్ళీ ఒకసారి కెపాసిటర్ రివైజ్ చేద్దాం సార్. ఇక్కడ చూడండి, ఏసీని పాస్ చేస్తుంది, డీసీని బ్లాక్ చేస్తుంది. ఇక్కడ చూడండి స్టోర్స్ ఎనర్జీ, ఫస్ట్ చార్జ్ అండ్ డిశ్చార్జ్, స్టోర్స్ ఎనర్జీ, పాస్ ఏసీ, బ్లాక్స్ డీసీ మరియు ఫిల్టర్. ఇక్కడ చూడండి సార్, మనం చూస్తే బ్యాటరీ అనేది స్లోగా ఛార్జ్ అయ్యి స్లోగా డిశ్చార్జ్ అవుతుంది. అదే మనం కెపాసిటర్ చూస్తే ఫాస్ట్గా ఛార్జ్ అయ్యి, ఇందాక మనం చూసాం కదా 2-3 సెకండ్లో 10 సెకండ్లో ఛార్జ్ అయిపోతుంది. డిశ్చార్జ్ కూడా 20 సెకండ్ల లోపల డిశ్చార్జ్ అయిపోతుంది. ఛార్జ్ అండ్ డిశ్చార్జ్. ఇక్కడ చూడండి, ఒకవేళ ఇక్కడ మనం చూసాం కదా, చూసిన దాని ప్రకారం ఇక్కడ మనం చూస్తే బ్యాటరీ ఏదైతే ఉందో 2 వోల్ట్స్ ఉంటే ఎంతైతే ఉందో ఈ బ్యాటరీకి కెపాసిటర్ని కనెక్ట్ చేస్తే బ్యాటరీలో ఉన్న వోల్టేజ్ మొత్తం ఆ కెపాసిటర్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది మొత్తం ఇమ్మీడియట్గా. ఇందాక మనం చూసాం కదా ఎంతసేపట్లో అయిపోయింది, హార్డ్లీ 5 to 10 సెకండ్స్ ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది దాంట్లో. ఏసీని బ్లాక్ చేస్తుంది, డీసీని పాస్ చేస్తుంది. పాస్ ఏసీ, బ్లాక్స్ డీసీ. ఇంకోటి ఫిల్టర్. అంటే ఫిల్టర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక 100 స్పీడ్లో వస్తున్నాను, అయితే ఒక హార్డ్లీ 40-50 మీటర్స్లో ఒకరు నడుచుకుంటూ వెళ్తున్నారు. నేను అక్కడికి వెళ్ళి బ్రేక్ కొట్టాను అనుకోండి, అంటే కొద్దిగా బ్యాలెన్స్ తప్పుతుంది, ఎందుకంటే నేను వచ్చే స్పీడ్ని బట్టి, అవునా. అదే నేను ఒకవేళ ఆ 50 మీటర్స్ మధ్యలో 5 స్పీడ్ బ్రేకర్లు పెట్టాను అనుకోండి, నేను ఫస్ట్ స్పీడ్ బ్రేకర్ ఎక్కంగానే ఏమవుతుంది, నా స్పీడ్ 100 నుంచి 80కి పడుతుంది, సెకండ్లో ఇంకా తగ్గుతుంది, థర్డ్లో ఇంకా ఇలా. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఇలా ఫిల్టర్ అవుతూ ఏమవుతుందంటే మనకి స్మూత్ వోల్టేజ్ వెళ్తుంది అనమాట. దాన్ని మనం ఫిల్టర్ అని అంటాం. ఇందాక మనం చూసినట్టు చూడండి కెపాసిటర్ ఐడెంటిఫికేషన్, ఇక్కడ కూడా చూడండి సిల్వర్ కెపాసిటర్. 4 స్లైడ్లో మనం చూసే అన్ని సైడ్లు కెపాసిటర్. ఇక్కడ చూస్తే సిమాటిక్స్లో మనం దీన్ని ఎలా గుర్తుపడతాం, ఇప్పుడు చూడండి ఇందాక మీకు చూపించాను సింబల్, ఇది కెపాసిటర్ యొక్క సింబల్. ఇక్కడ చూడండి ఈ కెపాసిటర్ ఈ 2 వైపులు పాజిటివ్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూస్తే స్పెసిఫికేషన్ సరిగ్గా చూస్తే
C1604 అని రాసింది. సి అంటే డినోటింగ్ లెటర్. ఇప్పుడు మనం అనగొచ్చు ఈ 1604. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లాస్లో జాయిన్ అయ్యామనుకోండి, స్కూల్లో ప్రతి వాళ్ళకి ఒక రోల్ నెంబర్ ఉంటుంది కదా, ఇది రోల్ నెంబర్ లాంటిది. ఇప్పుడు నేను నెక్స్ట్ క్లాస్లో వెళ్తే ఇంకో రోల్ నెంబర్ చేంజ్ అవ్వచ్చు కదా. సో ఇది కామన్గా ఒక రోల్ నెంబర్ అనుకోండి. కింద వాల్యూ అంటే కెపాసిటర్ యొక్క వాల్యూ ఎంత, 2.2 మైక్రో ఫెరాడ్. ఇక్కడ 20% అని ఉంది. 20% అంటే టాలరెన్స్ అంటే ఏంటంటే ఎక్కువ తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నాకు 2.2 కావాలి, కానీ 2.2 దొరకట్లేదు, 2 దొరుకుతుంది. అంటే 20% టాలరెన్స్ అంటే ఎక్కువ తక్కువ ఉన్నా పర్వాలేదు అని అంటున్నాడు. ఇక్కడ చూడండి కెపాసిటర్ సైజెస్ అండ్ వాల్యూ. ఒకటి 2.2 మైక్రో ఫారెడ్, ఒకటి 0.1 మైక్రో ఫారెడ్, ఇంకోటి 0.01 మైక్రో ఫారెడ్, ఒకటి సో మనకి అన్నిటికన్నా ఫస్ట్ కావాల్సింది ఇదండి. తర్వాత మనం చూద్దాం రెసిస్టర్. ఈ రెసిస్టర్ అనేది దీని మెయిన్ ఫంక్షన్ ఏంటంటే కరెంట్ని కంట్రోల్ చేస్తుంది. మనం ఇక్కడ రాస్తాం, కంట్రోల్స్ ఫ్లో ఆఫ్ కరెంట్ యొక్క ప్రవాహాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు కరెంట్ యొక్క ప్రవాహం అంటే ఎలా అని చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర ఒక జగ్ ఉంది. ఇక్కడ ఈ జగ్గులో ఒక పైప్ పెట్టాను. ఆ పైప్ నుంచి ఎప్పుడు వాటర్ ఈ జగ్లోకి ఫ్లో అవుతుంది. ఇక్కడ నేనేం చేశానంటే ఒక కప్పు పెట్టాను. ఈ కప్పులో వాటర్ నాకు ఫిల్ అవ్వాలి. ఇప్పుడు నాకు చెప్పండి, ఈ సిచ్యువేషన్లో కప్పు ఫిల్ అవుతుందా లేదా వాటరు? అవుతుంది కదా. అయితే ఈ యొక్క ఫుల్ ఏదైతే ఉందో వాల్యూమ్, దీన్ని మనం ఏమంటామంటే వోల్టేజ్. ఏదైతే మనకి కరెంట్లో మన కప్పులో ఫిల్ అయింది చూసారా, దీన్ని మనం ఏమంటాం కరెంట్. ఇప్పుడు నాకు చెప్పండి, నేను ఇలానే పెట్టాను అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? కంటిన్యూగా వాటర్ పైకి వచ్చి కింద పడిపోదు, అవునా? అంటే ఏంటి, కంట్రోల్ లేదు కదా. ఇది నేను కరెంట్ అని చెప్పాను, దీనిలోంచి ప్రవహించేది. అదే దీనికి నేను ఒక పని చేస్తాను, ఒక చిన్న మార్పు చేస్తాను. నేను ఇక్కడ ఒక ట్యాప్ పెడతాను, ఓకేనా? నేను ఎంత ట్యాప్ పెడతానో ఏమవుతుందో చెప్పండి. ట్యాప్ని నేను టైట్ చేసే కొద్దీ నాకు ఎంత కావాలో అంతే ఫిల్ అవుతుంది, అవునా? ఇప్పుడు ఇది వోల్టేజ్, ఇది కరెంట్. వోల్టేజ్ మరియు కరెంట్ మధ్యలో ఉన్న దాన్ని రెసిస్టెన్స్ అని అంటాం. అర్థమైందా సార్? రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టర్. వోల్టేజ్ మరియు కరెంట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం రాశాను, కంట్రోల్స్ ఫ్లో ఆఫ్ కరెంట్. ఇది కంట్రోల్ చేస్తుందా లేదా? ఎంత కావాలో మనం ఎంత టైట్ చేస్తే మనకి ఏమవుతుంది, అంత ఫ్లో తక్కువ అయిపోతుంది. ఎంత లూజ్ చేస్తే అంత ఫ్లో ఎక్కువ అవుతుంది, అవునా కదా? ఇప్పుడు చూద్దాం, చూడండి. ఇప్పుడు దీన్ని మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ చూడండి సార్, ఇది రెసిస్టెన్స్. చూడండి, ఇది రెసిస్టర్ యొక్క సింబల్. చూడండి, ఇది జిగ్జాగ్ సార్, అందరు చూడండి, ఇది జిగ్జాగ్ ఉంటుంది. రెసిస్టర్ యొక్క సింబల్ ఇది ఒకసారి రాసుకోండి సార్ అందరు.
దీని డినోటింగ్ లెటర్ ఆర్. ఇది ఆర్ అనే అక్షరంతో గుర్తుపడతారు దీన్ని. ఆర్ అనే అక్షరంతో గుర్తుపడతాం. ఇప్పుడు చూడండి, ఇందాక మనం ఏం చూసాం, ఆ రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ని బట్టే మనకి కంట్రోల్ ఫ్లో కరెంట్ కంట్రోల్ అవుతుంది కదా. అలానే ఒక్కసారి చూడండి, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రెసిస్టర్ని బట్టి కరెంట్ కంట్రోల్ అవుతుందా లేదా చూద్దాం. ఇప్పుడు నాకు చెప్పండి, 30 మిలియాంప్స్ 30 పెడితే కరెంట్ ఎంత అవుతుంది? 68. ఇప్పుడు ఈ 30ని దీన్ని గనక పెంచాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 30 ohmsని 300 చేస్తాను, ఏమవుతుంది చెప్పాలి మీరు. 30 నేను ఏం చేస్తున్నాను, పెంచే కొద్ది ఏమవుతుంది సార్? 200 చేసేసరికి ఏమైపోయింది కరెంటు? తగ్గిందా? తగ్గిపోయింది. అంటే రెసిస్టెన్స్ని పెంచితే కరెంటు తరుగుతుంది. ఓకేనా? రెసిస్టెన్స్ని పెంచితే అంటే రెసిస్టర్ యొక్క వాల్యూని పెంచామనుకోండి సార్, కరెంట్ తగ్గుతుంది. అదే రెసిస్టర్ యొక్క వాల్యూని తగ్గించాను అనుకోండి, తగ్గిస్తే ఏమవుతుంది సార్? కరెంట్ పెరుగుతుంది. కరెంట్ పెరుగుతుంది. అవునా? ఓకే, మనం దీన్ని ఇంకోసారి ఇంకో దాంట్లో విధంగా మనం దీన్ని ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ చూడండి సార్, V = IR. ఓకే, ఇప్పుడు నేను చెప్తాను చూడండి. వోల్టేజ్ని మనం గుర్తుపట్టే అక్షరాలు ఉంటాయి కదా, ఏ అక్షరంతో ఉంటాం? V. V. కరెంట్ని C. C వచ్చి కెపాసిటర్ తీసుకెళ్ళిపోయింది, కరెంట్ వచ్చి I సార్. ఓకే. ఓకేనా? R అనేది ఎక్కడ లేదు కాబట్టి రెసిస్టర్కి R. అయితే వీటన్నిటికీ కలిపి ఏం చేశాడంటే, ఓమ్స్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ఏం చేశాడు, అతనే వోల్టేజ్ కరెంట్ని రెసిస్టర్ని కనుక్కున్నాడు. అతను ఏమన్నాడంటే, అతను ఒక చిన్న ఫార్ములాని తయారు చేశాడు మన కోసం, అంటే గుర్తుపట్టడానికి, ప్రతి ఒక్కరికి గుర్తుపట్టడానికి ఏం చేశాడంటే ఒక ఫార్ములా లాంటిది తయారు చేసి పెట్టాడు. దీన్ని మనం ఓమ్స్ లా త్రికోణం అంటాం. కంగారు ఏం పడకండి సార్, ఇది జస్ట్ మనకుంటే ఒక నాలెడ్జ్ కోసమే, ఎందుకంటే ఇది ఎప్పటికైనా ఉపయోగపడుతుందండి. ఇలా ఒక త్రికోణం గీసి వీడు ఏం చేశాడంటే ఇతను చెప్పాడు అందరికీ. ఒకదాన్ని V అన్నాడు, IR ఇదనమాట. అయితే ఏమన్నాడంటే, ఒకవేళ మీకు వోల్టేజ్ ఎంత కావాలో అని కనుక్కోవాలంటే, ఒకవేళ మనకి వోల్టేజ్ తెలుసుకోవాలనుకోండి, చిన్న మ్యాథ్స్, ఏమన్నాడంటే కరెంట్ని మరియు రెసిస్టెన్స్ని మల్టిప్లై చేయమన్నాడు. అర్థమవుతుందా సార్ నేను చెప్తుంది? చిన్నదే, మీరు ఏం కంగారు పడకండి. మీ ఫోన్లో ఓమ్స్ లా క్యాలిక్యులేటర్ అని కొడితే వచ్చేస్తుంది, చిన్నదే ఇది. ఒకవేళ కరెంట్ కావాలనుకోండి, కరెంట్ని తెలుసుకోవాలి, ఎంత కావాలని తెలుసుకుంటే వోల్టేజ్ని ఏమన్నాడు, రెసిస్టర్తో డివైడ్ చేయండి మీకు వచ్చేస్తుంది వాల్యూ అన్నాడు. అదే రెసిస్టెన్స్ ఎంత పెట్టాలని కావాలంటే ఏమన్నాడు, వోల్టేజ్ని కరెంట్తో డివైడ్ చేయమన్నాడు. అంటే వీడు చెప్పిన ప్రకారం ఏంటంటే, ఏవైనా 2 వాల్యూలు తెలిస్తే మనకి 3వ వాల్యూను మనం తీయొచ్చు. ఈ 2 వాల్యూలు మనకు తెలిస్తే ఇది తీయొచ్చు, ఈ 2 వాల్యూలు తెలిస్తే ఇది తీయొచ్చు, ఈ 2 వాల్యూలు తెలిస్తే ఇది తీయొచ్చు. ఇదే ఓమ్స్ లా. ఓమ్స్ లా లేకపోతే మనకి కరెంటు ఇవన్నీ మనకు ఉండేటి కాదు సార్. వాళ్ళ వల్లే మనం ఇవన్నీ చూస్తున్నాం, క్యాలిక్యులేషన్స్ కూడా. ఓకేనా? ఇప్పుడు దీని ప్రకారమే ఇది చూడండి, V = I × R. ఇప్పుడు ఇక్కడ సరిగ్గా గమనించండి సార్, ఇక్కడ వోల్టేజ్ ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ చూడండి కరెంట్ ఎంత కనపడుతుందా? కరెంట్ ఎంత ఉందండి? 9. 9 మిల్లీ యాంప్స్. ఓకేనా?
వోల్టేజ్ ఎంత ఉంది? 1.7. 4.5. రెసిస్టెన్స్ ఎంత ఉంది? 500. అయితే ఓమ్స్ లా ఏమన్నాడంటే, ఓమ్స్ అనే వ్యక్తి 2 నియమాలు పెట్టాడు మనకి. ఆ నియమం ఏంటంటే, వోల్టేజ్లో మీరు మార్పు చేస్తే కరెంట్లో మార్పు జరుగుతుంది అని చెప్పాడు. ఒకసారి రాసుకోండి సార్. వోల్టేజ్లో మార్పు చేస్తే కరెంట్లో మార్పు జరుగుతుంది. చేంజ్ ఇన్ वोल्टेज लीड्स टू चेंज इन करंट. अगर हम वोल्टेज में कुछ भी बदलाव करते हैं तो करंट में भी बदलाव होगा. ఎగ్జాంపుల్ చూడండి, కరెంట్ ఏమో ఎంత ఉంది? 9 మిల్లీ యాంపులు, వోల్టేజ్ 4.5. నేను వోల్టేజ్ని పెంచే కొద్దీ కరెంట్ కూడా పెరుగుతుంది. చూడండి సార్, కరెంట్ పెరిగిందా అండి? పెరిగింది. చూడండి, వోల్టేజ్ తగ్గితే కరెంట్ కూడా తగ్గుతుంది. అవునా? అంటే వోల్టేజ్లో మార్పు, కరెంట్లో మార్పు. ఇది మొదటి నియమం అతను చెప్పింది. రెండో నియమం ఏంటంటే, రెసిస్టెన్స్లో మార్పు చేస్తే, ఒకవేళ సార్ అందరూ వినండి, రెసిస్టెన్స్లో మార్పు చేస్తే కరెంట్లో మార్పు జరుగుతుంది, కానీ వోల్టేజ్లో మార్పు జరగదు అన్నాడు. సార్ రాసుకోండి, రెసిస్టెన్స్లో మార్పు చేస్తే కరెంట్లో మార్పు జరుగుతుంది, కానీ వోల్టేజ్లో మార్పు జరగదు అన్నాడు. చేంజ్ ఇన్ रेसिस्टेंस लीड्स टू चेंज इन करंट बट नॉट इन वोल्टेज. अगर हम रेसिस्टेंस में कोई भी बदलाव करते हैं तो इमीडिएटली करंट में बदलाव देगा, वोल्टेज में कभी भी बदलाव नहीं होता. ఒకసారి చూడండి, ఇప్పుడు ఎంత ఉంది సార్? నాకు 500 ఓమ్స్లో కరెంట్ ఎంత ఉంది? 4.6. ఒకసారి వోల్టేజ్ చూసుకుందాం. వోల్టేజ్ ఎంత? ఇది 4 పెట్టాను. ఇప్పుడు చూడండి, వోల్టేజ్ 4 ఉంది, రెసిస్టెన్స్ ఏమో 500 ఉంది, కరెంట్ 8 మిల్లీ యాంపుల్. ఇప్పుడు చూడండి, మనం రెండో నియమం వాడదాం. రెసిస్టెన్స్లో మార్పు చేస్తే కరెంట్లో మార్పు జరుగుతుంది, కానీ వోల్టేజ్లో మార్పు జరగదు. ఇప్పుడు చూడండి, రెసిస్టెన్స్ పెంచే కొద్ది ఏమవుతుంది చెప్పండి? వోల్టేజ్ తగ్గుతుంది. కరెంట్ తగ్గిపోతుంది. వోల్టేజ్ మాత్రం అంతే ఉందా సార్? 4. అవును. ఇప్పుడు నేను రెసిస్టెన్స్ తగ్గిస్తే చూడండి, కరెంట్ పెరుగుతుంది. అవునా? వోల్టేజ్ మాత్రం చూడండి సార్, 4.5. అంతే ఉంది కదా? అవును. ఇప్పుడు మళ్ళీ మనం పాదానికి వచ్చేద్దాం సార్. ఇప్పుడు చూడండి, ఈ రెసిస్టెన్స్ని కనుక నేను తగ్గిస్తే ఏమవుతుంది సార్? కరెంట్ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. కరెంట్ పెరుగుతుందా? ఓకే, వెరీ గుడ్. ఒకసారి చూద్దాం సార్. చూడండి, ఈ రెసిస్టెన్స్ 25.8 ఉంది, దీన్ని తగ్గిస్తున్నాను. ఏమైపోయింది సార్? కరెంట్ ఎక్కువై కాలిపోయింది. సింపుల్, అతను చెప్పిన ప్రకారమే ఉంది. అదే నేను దానికి ఒకవేళ రెసిస్టెన్స్ని పెంచితే కరెంట్ అనేది తగ్గుతుందా పెరుగుతుందా? పెంచుతుంటే ఏమవుతుంది సార్? పెంచే కొద్దీ చూడండి కరెంట్ తగ్గిపోతుంది. అంటే ఈ రెసిస్టెన్స్ అనేది, అంటే ఈ రెసిస్టర్ అనేది కరెంట్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. అర్థమైందండి? ఫోన్లో ఏ సర్క్యూట్లో ఎంత ఉంటే మనం అంతే పెట్టాలా, దాన్ని తీసి మనం మార్పు చేస్తామంటే కుదరదు. ఇప్పుడు మనం దీనిని మీకు ఒకసారి బోర్నియోలో ఓపెన్ చేసి చూపిస్తాను సార్. బహుశా నేను చెప్తుంది కొందరు బోరింగ్గా అనిపించవచ్చు, కానీ ఇది ఇలానే ఉంటుందండి. ఎందుకంటే చాలా మంచిగా చెప్తుంది. ఎందుకంటే ఇది తెలుసుకోలేనిది సార్. మనం బేస్ అనేది ఎప్పుడు స్ట్రాంగ్ ఉండాలి. అందరికీ మీరు చాలా మంది చూస్తాను, ఈ రెసిస్టర్ ఇక్కడ ఎంత ఉంటుందో తెలియదు, దీన్ని మార్చాలా వద్దా తెలియదు, ఎంత పెట్టాలో కూడా తెలియదు. అర్థమైందండి? ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళు ఏమంటారంటే అందరూ ఈ రెసిస్టర్ తీసి దానికి జంపర్ కొట్టేస్తా అంటారు. మీరు చెప్పండి, రెసిస్టర్ తీసి జంపర్ కొడితే పనిచేస్తుందా? ఇఫ్ ఏ ఫ్యూజ్ అయితే పనిచేస్తుంది అంతే. అంతేగాని నార్మల్గా దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఓమ్స్ ఉందంటే దాన్ని 100 ఓమ్స్ పెట్టాల్సిందే కదా. ఎస్ తక్కువ పెట్టినా కష్టమే, ఎక్కువ పెట్టినా కష్టమే.
100 ఓమ్స్ ఉంటే జంపర్ చేయలేము సార్ రెసిస్టర్. చేయొద్దు 100 బిలో జంపర్ చేయొచ్చు. 100 ఎట్లా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, 0 నుంచి ఎప్పుడైనా 30-40 ఉన్నాయంటే మీరు పెట్టుకోవచ్చు ఫ్యూజ్ కిందకు. దాన్ని ఏమంటారంటే ఫ్యూజబుల్ జంపర్ రెసిస్టర్ అంటారు. కానీ ఎక్కువ ఉంటే మాత్రం చేయకూడదండి. మనం అది ఎంత ఉంటే మనం కంపల్సరీ అంతే పెట్టాలి. ఇప్పుడు చూడండి సార్, నేను ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే ఒక్కసారి మనం చూద్దామండి. మీరు చూసి చెప్పాలి. ఇప్పుడు నేను చూపించే డయాగ్రామ్లో కాంపోనెంట్ సింబల్ని చూసి మీరు చెప్పాలి అది రెసిస్టరా కెపాసిటరా ఏదైనా. ఓకేనా సార్? ఒక్క నిమిషం. స్క్రీన్ కనబడుతుందా సార్? కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు ఇదండి, ఇదేం కాంపోనెంట్? కెపాసిటర్. కెపాసిటర్. వెరీ గుడ్. ఎందుకంటే సి అనేది డినోటింగ్ లెటర్. దీని వాల్యూ ఎంత సార్ చెప్పండి? 1.6. 1.0. యు అంటే మైక్రో సార్, గుర్తుపెట్టుకోండి. మైక్రో ఫెరాడ్ అనాలి. యు అంటే 1.0 మైక్రో ఫెరాడ్. నేను ఇక్కడ ఒకటి రాస్తాను సార్, కొంచెం మీరు ఎంటర్ చేసుకోండి. యుఎఫ్ అంటే మైక్రో ఫెరాడ్. యుఎఫ్ అంటే మైక్రో ఫెరాడ్. అలానే పిఎఫ్ అంటే పీకో ఫెరాడ్. అలానే ఎన్ఎఫ్ అంటే నానో ఫెరాడ్. అన్నిటికన్నా తక్కువ ఇదే అండి. ఇప్పుడు ఇక్కడ ఏదంటే ఒకటి చిన్న ఉంది, 1000 నానో ఫెరాడ్లు ఇక్కడ రాస్తున్నాను సార్. 1000 నానో ఫెరాడ్లు ఎంత అవుతుందంటే ఈజ్ ఈక్వల్ టు 1 pf. ఒక్క పిఎఫ్. వెరీ గుడ్ సార్, 1 పీకో ఫెరాడ్. అలానే 1000 పీకో ఫెరాడ్లు ఈజ్ ఈక్వల్ టు UF. 1 UF. మైక్రో ఫెరాడ్. ఇంతే, ఇలా అన్నమాట. అంటే దాని సైజ్ చాలా చిన్నగా అయిపోతుంది మొత్తం. ఓకేనండి? ఓకే. ఓకే. కెపాసిటర్ చూడండి సార్, ఇవన్నీ కెపాసిటర్ చూడండి, కెపాసిటర్. ఇప్పుడు ఇది చెప్పండి సార్, దీని వాల్యూ ఎంత? 100 నానో ఫెరాడ్. వెరీ గుడ్, 100 నానో ఫెరాడ్. అంటే ఇది చాలా తక్కువ సైజు కదా. ఇది 1.0 మైక్రో ఫెరాడ్. అన్నిటికన్నా పెద్ద. మెజర్మెంట్ వైపు చూస్తే ఎక్కువ. సో ఇలా ప్రతి ఒక్కటి ఉంటాయి సార్. మనం ఆ వాల్యూని తగ్గట్టు అవి ఎందుకు అంతున్నాయో నేను మీకు ఇంకా నెక్స్ట్ మనకి క్లాసెస్ వస్తాయి కదా, దీంట్లో చెప్తాను. ఈరోజు మనం ఏంటంటే గుర్తుపట్టేది. ఇప్పుడు చెప్పండి, ఇది రెసిస్టర్. దీని వాల్యూ చూడండి సార్ పైన. కే. కే అనే పదం అంటే కే కిలో. అంటే కిలో. కిలో అంటే ఎంత? 1000 కదా సార్. ఎస్ సార్. ఓకే, గుర్తుపెట్టుకోండి. అంటే 39 కిలో ఓమ్స్. అంటే 39 అంటే మనకి 3900 అనుకోండి. గ్రాముల ప్రకారం ఇది చూడండి, 100కి ఇక్కడ కనిపించిందా? ఇది చూడండి 100కి. ఇది చూడండి సార్ 39కి. అవి ఎంత ఉన్నాయో మనం మార్చి అంతే వేయాలండి. మనం తక్కువ ఎక్కువ వేస్తా అంటే కుదరదు. ఎందుకంటే వాళ్ళు ఆలోచించే వాళ్ళు డిజైన్ చేసి అలా పెడతారు. మనం ఇష్టం వచ్చింది పెట్టుకుందాం అంటే కుదరదు అనమాట. అంటే సర్క్యూట్ అనేది సరిగ్గా పనిచేయదు. మీరే గమనించండి, ఇందాక మనం చూసాము, ఒకసారి కరెంట్ వస్తుంది, ఒకసారి కరెంట్ పేలిపోతుంది, కరెంట్ రావట్లే అన్నీ చూడండి. ఓకే, ఇది చెప్పండి, ఇది ఎంత ఉందో? 2 చూపించాడు, పైనది ఎంత కిందది ఎంత? 38 K. కే లేదు కదా ఎక్కడ. K ఆర్ లేదు. అంటే రెసిస్టర్ సార్. అవును రెసిస్టర్.
రెసిస్టర్ ఇది నంబరు, అంటే ఈ నంబర్ అంటే ఏం నంబర్, ఇది రోల్ నంబర్, ఇది దీని వాల్యూ చూడండి సార్, 0. సార్ ఇది వాల్యూ 0 అంటే జంపర్ అని అర్థం. అర్థమైందండి? ఇక్కడ వాల్యూ ఎంత? 39. ఎన్ఎఫ్ అంటే నాట్ ఫౌండ్. ఎన్ఎఫ్ అంటే నాట్ ఫౌండ్, అంటే అక్కడ రెసిస్టర్ లేదు అని అర్థం. అర్థమైందండి? ఓకే సార్. అక్కడ రెసిస్టర్ లేదంటాం. నాట్ ఫౌండ్ అంటే ఏంటో నేను చెప్తాను చూడండి. మనం ఒకసారి మదర్ బోర్డ్ చూద్దాం సార్. ఇక్కడ ఇందాక ఇది కెపాసిటర్, అవునా? ఇది కెపాసిటర్. ఇక్కడ చూడండి సార్, దీని పక్కన ఇక్కడ ఏమీ లేదు, చూసారా? ఎస్ సార్. దీన్ని నాట్ ఫౌండ్ అంటారు. నాట్ ఫౌండ్ అన్నా నో స్టఫ్ అన్నా ఒకటే, అంటే ఇక్కడ కాంపోనెంట్ ఉండదు అని వాడు చెప్తున్నాడు. మనం వెతికిన కాంపోనెంట్ కనపడదు, ఎంత ఎతికినా కనపడదు. నెక్స్ట్ నేను మీకు చెప్తాను దాన్ని ఎలా గుర్తుపట్టాలి. ఫస్ట్ మనం సిమాటిక్లో చూద్దాం సార్. జంపర్ ఎట్లా కనబట్టాలి సార్? జంపర్లు అంటే 0 ohms. 0 ohms ఉంటే జంపర్, అది మనకి చెప్పేదే సిమాటిక్స్. ఇప్పుడు చూడండి, Okay. R39 ఉంది, ఇక్కడ మనకి ఒకవేళ లేకపోతే మనం జంపర్ వేసుకోవచ్చు. Hmm. లేదంటే కనుక ఈ 0 ohms ని వేరే దాంట్లో నుంచి తీసి మనం వేయాలి. అది ఎలా తీయాలో నేను మీకు, అంటే వాల్యూ ఎలా చెక్ చేయాలో అది మన మల్టీమీటర్ క్లాస్లో ఉంటుంది సార్, నేను చెప్తాను. ఫస్ట్ మనం ఈరోజు ఏంటంటే గుర్తుపట్టడం అంతే. ఇది చూడండి ఎంత ఉంది సార్, ఇది R2820 ఎంత ఉంది? R2820 వాల్యూ ఎంత సార్? 2820 20 కిలో 20 ohms. 20 కిలో ohms. Yes. 20 కిలో ohms. కిలో అంటే 1000 కదా, అంటే 20,000 అని అర్థం. ఇక్కడ చూడండి, ఇది చెప్పండి ఏంటిది? కెపాసిటర్. వెరీ గుడ్, కెపాసిటర్. సో ఇలా మనం ఏంటంటే సిమాటిక్స్లో ఏం కంగారు ఉండదండి. 5 రోజుల్లో మీకు ఇది ఈజీగా చదవడం నేను నేర్పించేస్తాను. నేను ఏం టెన్షన్ పడదు. మనం ఇంట్రెస్ట్ ఉండాలి అంతే, కావాల్సిన క్వాలిటీ అదొకటే. ఇది ఎంత చెప్పండి సార్? R3219. 0 జంపర్. వెరీ గుడ్, 0 ohms జంపర్, అంతే. సో ఇప్పుడు మనం ఒకసారి రెసిస్టర్ని ఎలా గుర్తుపట్టాలో చూద్దాం. రెసిస్టర్ని ఎలా గుర్తుపట్టాలి? సిల్వర్ బాడీ Black. బ్లాక్. గుర్తుపెట్టుకోండి సార్, సిల్వర్ బాడీ బ్లాక్, బాటమ్ వైట్. చిన్న మెయిన్ ఏంటంటే దీన్ని గుర్తుపట్టడం ఈజీ, చాలా చిన్న కాంపోనెంట్. మనం చూసినా కూడా చాలా చిన్నగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు దీంట్లో కెపాసిటీ దాంట్లో చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది చూడండి, ఇదండి, ఇది సార్ సిల్వర్ బాడీ బ్లాక్. దీని బాటమ్ అంటే కింద ఇలా ఇలా తిప్పి చూసారనుకోండి, బాటమ్ Side. వచ్చి వైట్. వెరీ గుడ్, బాటమ్ వచ్చి వైట్ ఉంటుంది. మిగతా చూద్దాం సార్ ఒకసారి. ఇది చూడండి ఇక్కడ, దీని బెస్ట్ ఏంటంటే నేను ఒకసారి మీకు ఆన్లైన్లో చూపించేస్తానండి, ఈజీగా ఉంటుంది. ఇది చూడండి సార్, ఇది క్లారిటీగా ఉంది అన్నిటికన్నా. ఇది చూసారా సార్, సిల్వర్ బాడీ బ్లాక్, బాటమ్ వైట్. పక్క దాంట్లో ఉంది సార్, బాటమ్ వైట్. బాటమ్ వైట్ ఇలా తిప్పే, ఇది మనకి ఏంటంటే సార్ మైక్రోస్కోప్ కింద ఇలా తిప్పితేనే కనపడుతుంది, డైరెక్ట్గా చూస్తే మనకి సరిగ్గా కనపడదు. పక్క ఇమేజ్ లో ఉంది సార్ అది. పక్కన ఇమేజ్ ఉందా? ఓకే, అవునండి, ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ కూడా ఉంది చూడండి సార్. చూడడానికి ఇలా ఉంటుంది చూడండి, కింద ఇక్కడ కింద ఉంది చూడండి. ఇవన్నీ ఏంటంటే రెసిస్టర్లు. మెయిన్ మనకి మన ఫోన్లో కనిపించేటి అన్నీ ఇవే సార్, ఇవే కనపడతాయి. ఇక్కడ SMD components. SMD కాంపోనెంట్స్.
ఇప్పుడు దాని మీద ఉన్న వాల్యూని ఏమనుకోవాలి సార్ మనం? ఇప్పుడు ఎగ్జాంపుల్ 9080 ఉన్నది. అది కోడ్ నెంబర్ అండి. దీనికన్నా కూడా మనకి బెస్ట్ ఏంటంటే దానికి కూడా వాల్యూ తెలుసుకోవచ్చు. కానీ మన ఫోన్లో అట్లా ఉండవు. ఫోన్లో ఈ వేరే వాటిలో పెట్టే దాంట్లో ఉంటాయి. మన ఫోన్లో ఏంటంటే సిమాటిక్స్లో చెప్పేస్తుంది. మన ఫోన్లో 1-2 చోట్ల తప్ప 0 అనే పదం కనపడదు. ఎగ్జాంపుల్ చూడండి, నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. పెద్దగా ఉంటాయి కనిపించినా కూడా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది చెప్పండి, దొరికేసిందా రెసిస్టర్లు? ఎస్ సార్. 0 ohms ఇది కనపడుతుంది. అంటే 1-2 చోట్ల తప్ప మిగతా ఎక్కడ చూసినా మీకు దానిపైన పేర్లు ఉండవు, ఇలానే ఉంటాయి చిన్నగా. అయితే దీన్ని కనుక్కోవాలంటే సిమాటిక్స్ అయినా చూడాలి, లేదా మన దగ్గర మల్టీమీటర్ ఉంటే మల్టీమీటర్తో మనం వాల్యూని చెక్ చేయొచ్చు. ఈజీ మెథడ్ సార్, టెన్షన్ ఏం లేదు. మనం ఈజీగానే నేర్చుకోవచ్చు, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో మనం ఇక్కడ చూస్తే చూడండి, సిల్వర్ బాడీ బ్లాక్, చూడండి ఇది బెస్ట్గా ఉంటుంది. ఇదండి కింద వైట్ ఉంటుంది సార్ దీనిది మొత్తం. దీనికి సైడ్స్ ఉండవండి, గుర్తుపెట్టుకోండి. కెపాసిటర్కి దీనికి సైడ్స్ అంటే మీరు ఇటు నుంచి ఇటు తిప్పేసినా సరిపోతుంది, ఇటు నుంచి ఇటు తిప్పినా సరిపోతుంది. నో సైడ్స్. కెపాసిటర్కి కానీ రెసిస్టర్ కానీ సైడ్స్ అనేటివి మనకు ఉండవు. అంటే ఎటువైపు అయినా మనం తిప్పి మనం వేసుకోవచ్చు. నో పొలారిటీ అంటారు, నో సైడ్స్. ఎటు నుంచి అయినా మనం వేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఈ రెసిస్టర్ని తిప్పి ఉల్టా ఇటు వేసుకోండి, ఇది తిప్పినా పర్లేదు, ఇది ఇటు తిప్పినా, ఎటు తిప్పినా మనకి సైజ్ మ్యాటర్స్ అంతే. రెండోది ఏం లేదు సార్. ఇక్కడ చూడండి, అన్నిటికన్నా ఎక్కువ మనకి ఏంటంటే కెపాసిటర్ తర్వాత రెసిస్టర్లు ఎక్కువ కనపడతాయి. ఇక్కడ చూడండి సార్, రెసిస్టర్ 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 రెసిస్టర్, ఇది చూసారా, ఇవన్నీ రెసిస్టర్లు. ఇక్కడ కూడా చూడండి, రెసిస్టర్ 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 రెసిస్టర్. ప్రతి ఐసీకి మీకు రెసిస్టర్లు కూడా కనపడతాయి, తక్కువ ఉంటాయి కానీ కనపడతాయి. ఇక్కడ చూడండి, ఇటు చూడండి, ఇటు చూడండి, ఇటు చూడండి. ఇప్పుడు ఇక్కడ ఐసీ ఉంది, ఇటు చూడండి సార్, ఇక్కడ ఉంది. మళ్ళీ ఇటు చూడండి, ఇక్కడ ఉన్నాయి. అది లేని అన్నట్టు లేదనమాట, కంపల్సరీ ఉంటుంది. ఫ్రంట్ కానీ బాటమ్ కానీ ఎక్కడైనా ప్రతి దాంట్లో మీకు 1-2 కనపడతాయి. ప్రతి ఐసీ చూడండి, ఇక్కడ ఉంది, ఇది కనపడింది. చూడడానికి అన్ని ఒకటే లాగున్నాయి సార్. అన్నీ ఒకటే ఉంటాయి సార్, ఏం చేంజ్ ఉండవు. మీకు 2-3 రెసిస్టర్లు తప్ప పెద్దగా కనబడతాయి. ఇటు చూడండి సార్, ఇక్కడ కనిపించింది ఆ రెసిస్టర్ పెద్దగా కనబడుతుంది, 0. అవునా, జంపర్ కొట్టుకోవచ్చు. జంపర్ కూడా. ఇక్కడ ఇంకో రెసిస్టర్ ఉంది, కానీ సరిగ్గా చూడండి, దీని కలర్ వైట్ ఉంది. దీనికి జంపర్ కొడితే పనిచేయదు దీన్ని, ఎందుకంటే రెసిస్టర్లో కూడా టైప్స్ ఉంటాయి. కరెంట్ సెన్సింగ్ అంటారు, ఇది మనకి సిమాటిక్స్లో ముందు వస్తుంది. కరెంట్ సెన్సింగ్ రెసిస్టర్ అంటారు. దీనికి జంపర్ కొడితే కుదరదు. దీనివల్ల మన ఫోన్లో ఏమొస్తుంది అంటే ఫేక్ ఛార్జింగ్ వస్తుంది. ఫేక్ ఛార్జింగ్ అంటే మీరు పెట్టంగానే ఒక 1-2 మినిట్స్కే 20% చూపిస్తుంది, 5 మినిట్స్లో 60 చూపిస్తుంది, 80 చూపిస్తుంది, 100 చూపిస్తుంది, తీయంగానే మళ్ళీ 0 అయిపోతుంది. అంటే ఛార్జింగ్ ఎక్కదు, ఫేక్గా చూపిస్తుంది. దీనివల్ల వస్తుంది ఎక్కువ. సో మనకి మామూలుగా ప్రతిదీ ఏ మదర్ బోర్డ్ తీసినా రెసిస్టెంట్. ఇప్పుడు నేను ఇంకొక మదర్ బోర్డ్ చూపిస్తానండి, దాంట్లో ఏమన్నా చేంజ్ ఉన్నాయా లేదా చూద్దాం. సార్ ఇవన్నీ నాలెడ్జ్ ఏంటంటే మనకి వన్ టైమే. ఒక్కసారి మనం తెలుసుకున్నాం అనుకోండి, మనం నిద్రలోంచి లేపినా చెప్పేస్తాం. ఇప్పుడు నాకు చెప్పండి, కెపాసిటర్కి నేను గుర్తుపడతారా? అది ఏం పని చేస్తుందో లేదు ఇప్పుడు ఒక అవగాహన అయితే ఉంది కదా. ఉంది సార్. ఇప్పుడు రెసిస్టర్ కూడా ఏం పని చేస్తారంటే మనకు ఒక ఐడియా అయితే వచ్చేసింది కదా. రెసిస్టర్ మన ఇష్టం వచ్చిన వాల్యూ పెట్టడానికి ఉంటుందా? ఉండదు. సింపుల్ అంతే. అవును సార్. సో అందు గురించి మనం ఏంటంటే నాలెడ్జ్ కెపాసిటర్ వోల్టేజ్ కంట్రోల్. వెరీ గుడ్. కెపాసిటర్ వోల్టేజ్ స్టోరేజ్, రెసిస్టర్ కరెంట్ కంట్రోల్. ఈ మైండ్లో పెట్టేసుకోవాలిట్లేక గుర్తు పెట్టేసుకోవాలి. ఇంకా మనం మీరు ఎక్కడ ఎలక్ట్రానిక్స్లో ఏ డివైస్లో అయినా ఇలానే పనిచేస్తాయి సార్. ఎప్పుడైనా ఎలక్ట్రానిక్స్ మారవు ఎవరి గురించి. మదర్ బోర్డ్ ఉందంటే అక్కడ రెసిస్టర్ ఉంటే దాని పని అదే, కెపాసిటర్ ఉంటే దాని పని అదే. ఇప్పుడు చూడండి, మనం ఏమైనా రెసిస్టర్స్లో కానీ కెపాసిటర్లో చూడండి, కెపాసిటర్ మళ్ళీ సేమ్ అట్లే ఉన్నాయి, రెసిస్టర్లు అలానే ఉన్నాయి. ఇక్కడ రెసిస్టర్, ఇక్కడ రెసిస్టర్, ఇక్కడ రెసిస్టర్. అంటే ఇందాక నేను చూపించిన 2 బోర్డులో ఒక దాంట్లో నుంచి తీసి ఇంకో దాంట్లో వేయచ్చు, సేమ్ వాల్యూ ఉంటాయి. అర్థమైందా? సేమ్ వాల్యూ ఉందంటూ వేసేసుకోండి, ఏం ప్రాబ్లం. దీంట్లోంచి తీసి
దీంట్లో వేయండి, ఏం ప్రాబ్లం లేదు మొత్తం. ఎందుకంటే అన్ని ఎలక్ట్రానిక్స్లో ల్యాప్టాప్లో ఉన్నా కూడా తీసి మీరు వేసుకోవచ్చు సేమ్ వాల్యూ ఉంటే. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్లో మనం దాని సైజు తప్ప కొన్ని పెద్దగా ఉంటాయి, కొన్ని చిన్నగా ఆకారంలో ఉంటాయి, కానీ మిగతాది మొత్తం అన్నీ సేమ్ ఉంటాయి. చూడండి సార్, ఇక్కడ కానీ ప్రతి ఐసీకి చూడండి రెసిస్టర్ 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 రెసిస్టర్. ఇక్కడ చూడండి రెసిస్టర్ 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 రెసిస్టర్, ఇవన్నీ రెసిస్టర్లు. సిల్వర్ బాడీ బ్లాక్, బాటమ్ వైట్. బాటమ్ చూస్తే కనుక మనకి వైట్ ఉంటుంది. అదే కెపాసిటర్ చూస్తే సిల్వర్ బాడీ బ్రౌన్, బాటమ్ కూడా బ్రౌన్, అంటే దీన్ని రౌండ్ బ్రౌన్. ఈ కెపాసిటర్ని తీసి ఇటు వేసుకోండి, ఇటు తీసి ఇటు వేసుకొని ఎలా వేసినా కూడా అది అలానే పనిచేస్తుంది. ఒప్పో కానీ, వివో కానీ, శాంసంగ్ కానీ అన్నీ సేమ్ సార్. ఇప్పుడు నేను ఇంకోటి శాంసంగ్ది ఒకటి ఓపెన్ చేస్తాను. చూడండి, ఇప్పుడు దీన్ని చూద్దాం సార్. చూడండి, కెపాసిటర్లు అలానే ఉన్నాయి, రెసిస్టర్లు కూడా అలానే ఉన్నాయి కదా, సేమ్, అవును. ఏమీ చేంజ్ లేవు, మొత్తం ఆల్ ఆర్ సేమ్. అంటే దీంట్లోంచి కాంపోనెంట్ తీసి వేరే మదర్ బోర్డులో వేసుకోండి, లేకపోతే దాంట్లోంచి దీంట్లో వేసుకోండి, సైజ్ చెక్ చేస్తే చాలు. ప్రతి ఐసిక్ మీ ఏం చెప్పాను, కంపల్సరీ ఇవి ఉంటాయి. అవి ఎందుకు ఉంటాయో, అక్కడ ఏం పని చేస్తుందో మనం అంటే థియరీలోకి వెళ్ళేటి కొద్దీ తెలుస్తుంది. థియరీ ఉంటే ఏమవుతుందంటే సార్, మనకు ఒక ధైర్యం ఉంటుంది. ఓకే, నాకు ఇది తెలుసు, ఇది ఎంత పెట్టాలో తెలుసు అని ఉంటుంది. ప్రాక్టికల్ మనం కూడా ఉండాలి. ఈ రెండు బ్యాలెన్స్గా నడవాలి. మనం ఓన్లీ మన హ్యాండ్ స్కిల్లే పెట్టుకున్నామంటే, రేపు మాపో ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టర్ ఊడిపోయింది అనుకుందాం, అప్పుడు ఏం చేస్తారు? వెతుక్కోవాల్సి వస్తుంది, లేదా ఇంకొకరిని అడిగి డిపెండ్ అవుతాం. అవునా? మనం అలా ఉండకూడదండి, మనం డిపెండ్ ఉండకూడదు. వీ హ్యావ్ టు బి ఏ గుడ్ లర్నర్గా ఉంటే మనకి నాలెడ్జ్ వెలుగుతుంది. డిపెండెంట్ అనుకోండి, మనం ఏం చేస్తాం, మన ఆలోచన అస్సలు యూజ్ చేయం. సర్లే ఎవరో ఒకరు చెప్తారు కదా అని ఉంటాం. కానీ అవతల వ్యక్తి చెప్పేది కరెక్ట్ రాంగ్ కూడా తెలియదు కదా. అది ఇన్ టైంలో కూడా తెలియాలి కదా సార్, తెలియకుంటే అంతే వాల్యూ కదా, మనం అది పెడుతుంది కరెక్ట్ అని తెలియదు. ఇప్పుడు ఆయన ఎదుటి వ్యక్తి 10 ohms పెట్టమన్నాడు అనుకోండి, మీకు డౌట్ రావాలి ఇక్కడ ఎందుకు పెట్టాలి 10 ohms అని. అవునా? అది చెప్పేదే సిమాటిక్స్. అందు గురించి మనం ఏంటంటే థియరీ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి సార్. ఆ థియరీని ఎప్పుడైతే ప్రాక్టికల్గా మనం ఇంప్లిమెంట్ చేస్తామో అప్పుడే నాలెడ్జ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చెప్పాను, మీరు ఏం చేయాలంటే రేపు మీరు ఒకసారి కెపాసిటీని ఒక మదర్ బోర్డు తీసుకొని కొంచెం క్షుణ్ణంగా చూడండి అటు ఇటు. ఒకవేళ మైక్రోస్కోప్ లేదనుకోండి సార్, మీరు ఫోన్లో జూమ్ చేసి ఒకసారి చూడండి. అర్థమైందండి? అంటే మీరు పర్ఫెక్ట్గా తెలుసుకోండి. ఓకే, నాకు కెపాసిటర్ తెలుసు, దాని స్ట్రక్చర్ తెలుసు, అది ఇక్కడున్నాయి, నాకు రెసిస్టర్ తెలుసు, నేను రెసిస్టర్ని గుర్తుపట్టగలుగుతున్నాను. ఇలా మీకు తెలిస్తే మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది డే బై డే. అవును సార్. కంపల్సరీ మనం, ఎందుకంటే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చిందనుకోండి సార్, మనం ఏమేం చేస్తాం, లేదు ఎదుటోళ్ళు చెప్తున్నారు మనం ప్రాక్టికల్ చేయట్లేదు అనుకోండి, అది థియరీ ఏమవుతుందంటే వినడానికి బాగుంటుంది. ప్రాక్టికల్ చేయలేదనుకోండి అంతే, గుర్తుండదు. మళ్ళీ రేపు మొదలవుతే అది కూడా కొత్తగా ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనం థియరీ చెప్తామో వెంటనే ప్రాక్టికల్ ఒక్కసారి చేసామనుకోండి, అది మనకి టెంపరరీ మెమరీ నుంచి పర్మనెంట్ మెమరీకి వెళ్ళిపోతుంది. సో ఇదండి మెయిన్ రెసిస్టర్ది. రేపు క్లాస్ ఉంటే రేపు మీకు నేనేం చెప్తానంటే కాయిల్ ఒకటి, నెక్స్ట్ డయోడ్ ఒకటి. కాయిల్ మరియు డయోడ్ చెప్పిన తర్వాత వాటి ఫంక్షన్స్ చెప్తాను. అది ఎందుకు మనం యూజ్ చేస్తాం, ఎక్కడ యూజ్ చేస్తాం, దాన్ని ఎలా గుర్తుపట్టాలి, దానివల్ల మనకి ఉపయోగం ఏంటి, నష్టం ఏంటి, అవి అక్కడ ఎందుకున్నాయి, దానివల్ల ఏమవుతుంది, ఇవన్నీ స్ట్రక్చర్ రేపు నేను మీకు చెప్తాను సార్. ఓకేనా అండి? ఆర్డర్ ఓకే వైజ్గా సార్. చెప్తాను. మెయిన్ ఏంటంటే ఒక్కసారి థియరీ మనకి బోరింగ్ అనిపించినా వినాల్సిందే. వింటే ఏమవుతుంది, మర్చిపోరండి. ప్రాక్టికల్ మీకు ఈజీ అవుతుంది సార్. థియరిటికల్ ఇంకా సిమాటిక్స్ ఏంటంటే మీకు ఒక దారిని చూపిస్తాయి. మనం ఒకటి కనుక్కోవాలనుకుంటుంది, ఇట్స్ లైక్ ఏ జీపీఎస్ మీకు దారి చూపిస్తే మీరే వెళ్తారు ఆ దారిలో. ఏది ఈజీ వే ఉంటే అలా వెళ్తాం. అది సిమాటిక్స్ అనమాట. సో దాని మీద పట్టు వల్ల ఏమవుతుందంటే సార్, ఏ కొత్త ఫోన్ వచ్చినా మీకు టెన్షన్ ఉండదు. లేకపోతే మనకి సిమాటిక్స్ లేకుండా నార్మల్గా మామూలుగా ఉన్నాం అనుకోండి, మనం మదర్ బోర్డ్ని చూసుకుంటుంటాం మామూలుగా, ఇది మీకు గుర్తుందా లేదా, అర్థమైందా సార్? కానీ నా దృష్టిలో అన్ని మదర్ బోర్డులు ఒకటే. ఎందుకంటే ప్రతి మదర్ బోర్డులో ఐసీస్ ఉన్నాయి, ప్రతి మదర్ బోర్డులో కాంపోనెంట్స్ ఉన్నాయి, ప్రతి మదర్ బోర్డులో ఛార్జింగ్ ఉంది, డిస్ప్లే అన్నీ ఉన్నాయి. నేను మీకు ఏం చెప్తానంటే 4th డేలో మదర్ బోర్డ్ని చూసి సెక్షన్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్తాను.
ఇప్పుడు చూడండి సార్, ఇక్కడ మదర్ బోర్డు ఉంది, ఇన్ని ఐసీస్ ఉన్నాయి. ఇవి ఐసీస్ ఏదో పనిచేస్తుంది, కానీ ఏ ఐసీ మనకి తెలియదు కదా, డిస్ప్లేనా, ఛార్జింగా, అదా. ఇప్పుడు ఇక్కడ రాసిన దాని ప్రకారం అయితే మనకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర ఉన్న మోడల్లో బోర్నియోలో లేదనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ డయాగ్రామ్ లేదను, అయినా అలా అని చెప్పి మనం రిటర్న్ చేస్తామా? చేయలేం కదా. అయినా కూడా చేయాలి. ఎప్పుడైతే మీరు ఫిజికల్గా అంటే కళ్ళతో చూసి సెక్షన్ని ఐడెంటిఫై చేసి వాటిని పట్టుకొని చేస్తారో అప్పుడు మీకు నాలెడ్జ్ అనేది డబల్ పెరుగుతుంది. మనం ఒకటే మోడల్కి ఎప్పుడు పరిమితం ఉండొద్దు. ఒక మోడల్ ఈరోజు ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఛార్జింగ్ ఐసీ పవర్ ఐసీ ఉంది అనుకున్నాం, నెక్స్ట్ మోడల్లో ఇక్కడ ఎక్కడో పెట్టాడు అనుకున్నాం, అప్పుడు ఇబ్బంది అయిపోద్ది కదా. అలా ఉండకూడదు. వాడు ఎక్కడ పెట్టినా కూడా మనం దాన్ని కనుక్కొని దాన్ని మనం రిపేర్ చేయాలి. అల్టిమేట్ గోల్ ఏంటి? మనం దాన్ని రిపేర్ చేయాలి, డయాగ్నోస్ చేయాలి. ఇదే మైండ్లో పెట్టుకొని ఉండాలి. ఓకేనండి. సో రేపు నేను మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏమైనా ఉంటే ఫీడ్బ్యాక్ ఉంటే దాంట్లో గ్రూప్లో ఇవ్వండి సార్. ఓకేనా? థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్ అండి. Good night.